నిజంగా రేవంత్ సార్ను మస్తు మెచ్చుకోవాలి పోండ్రి. ఎంత మంచిగా నిజాలు చెప్తాడంటే అసలు సత్యహరిశ్చంద్రుడు బతికున్నా అన్ని నిజాలు మాట్లాడేటోడో లేడో, కానీ ఢిల్లీ పోయినప్పుడే నిజాలు మాట్లాడతాడు. అవి కూడా కెమెరాలు ఫోన్లు బంద్ చేయించే మాట్లాడతాడు. 39సారి ఢిల్లీతో పట్టిండు కదా, అక్కడ చాలా నిజాలు మాట్లాడిండు. చెప్తా ఇనుర్రి. చలో ఇక మన రేవంత్ సార్ చెప్పిన నిజాలు చూద్దాం పాండ్రి. సారుకు సోనియమ్మ కుటుంబంతోని మంచి దోస్తానుందట. ఢిల్లీ పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ సార్ తోని కూసోని ఛాయ తాగి టిఫిన్ చేసి పగడాలకు కూడా ఆలింటనే తిని మాపటిలకు కూడా ఆలింటనే సోనియమ్మ వండిన బువ్వ కూర తినొచ్చేంత సోపతున్నది కావచ్చు. ఇక పోటోలు దిగి చూపించాల్సిన అవసరం ఏమున్నది చెప్పుండ్రి అని అంటున్నాడు. మరి 3 పూటలు ఆలింటనే తింటాడాయే. అన్ని పోటోలు తీసి చూపించాలంటే కష్టం కాదా చెప్పుండ్రి. ఇక ఓట్ల ముంగట చెప్పినవన్నీ ఏ ఒక్కటి కూడా ఇడిచిపెట్టకుండా చేస్తున్నారట. మీకెవరికన్నా రాకుంటే మీదే తప్పన్నట్టు. ఇక రాష్ట్రం పరిస్థితి ఏమున్నదో గదేం మాట్లాడుతున్నాడట సారు. అందుకే రాష్ట్రం అప్పులలో ఉన్నదని చెప్తున్నాడట. మరి పంటలు ఎండుతున్నది, రైతుల పానాలు పోతున్నది, గురుకుల బడులు ఆగమైతున్నది, ఆడబిడ్డల మీద నేరాలు పెరిగింది కూడా చెప్పాలి కదా సార్. అట్లనే ఉన్నది ఉన్నట్టని అనుడేంది, 3 వాళ్ళ దాచిపెట్టి ఒక పాలే చెప్పుడేంది. అట్లనే నిరుద్యోగులను మస్తు తగ్గించిరట. నిజమేనాయే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉండే, ఇప్పుడేమో 5 లక్షల మంది అయ్యిండ్రంటే ఏడాదిలో మస్తు కొలువులు ఇచ్చినట్టే. పాపం ఒక్కలొక్కలకు 4 కొలువులు ఇస్తే ఎండ్ల చేరాలనో తెలియక మస్తు పర్షాన్ అవుతుర్రట. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ సారు, ఈ అన్ని కెమెరా సాటికి ఎందుకు చెప్తున్నారు, కెమెరా ముంగట ఎందుకు చెప్తలేరు అనేదే తెలుస్తలేదు పోండ్రి.